చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను చంపిస్తారా? చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రని సింగపూర్ చేస్తారనబోయేసరికి ఎంతో ఆశించాను. నిజమా? సింగపూర్ రోడ్లు అమెరికా రోడ్ల కంటే మంచివి. 1989-90 నుండి అనేక సార్లు నేను సింగపూర్ వెళ్ళి రాఫెల్ సోట్లో సమిట్లు పెట్టాను. అయితే వెళ్ళి ఒక 15-20 సార్లు. చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రని సింగపూర్ చేస్తారనబోయేసరికి ఎంతో ఆశించాను. రాత్రనక పగలనక నేను నా వంతు కృషి చేసి లిఫ్ట్ బాయ్ ని, వాచ్మెన్ ని, తోటమాలి, వాటర్ బాయ్ ని అన్ని నేనే. ఇవన్నీ చాలా అన్నట్టు సెక్రటరీ గారి ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. పైకి వెళ్ళిపోతున్నారు, కిందకి వెళ్ళిపోతున్నారు. ఒక 5% ఆయనకు ఓట్లు వేయించామని చూశాను సీసీటీవీలో మీ కాపలా బలాన్ని. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోను నేను కృషించి పనిచేసి రాత్రి పగలు తిరగకపోతే. కంగ్రాచులేషన్స్. నిన్న నైట్ డ్యూటీ చూసారే, ఆ ఏటీఎంలో 6వసారి దొంగతనం జరిగింది. అవునా? ఓ, అది కూడా మీకు తెలీదా? డాక్టర్ కేఏ పాల్ అంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి. చూశాను. పుచ్చగాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నాడు చంద్రబాబు నాయుడు. పిచ్చి కోతల్లోంచి బండబూతులోకి దిగిందనమాట వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను చంపిస్తారట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు చంపిస్తానంటే ఏమైనా జడుస్తానా? ఇంక కొంచెం డోసు పెంచుతా. అయిపోయింది అంతేనా? మన హీరో దొరికేస్తాడయ్యా. ఐఎమ్ సో హ్యాపీ. ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? సార్ ఇప్పుడు చెప్తున్నాను, నేను సినిమా అంటూ తీస్తే మీతోనే తీస్తాం. కానీ ప్రొడ్యూసర్ ఎవడరా నువ్వు? క్యాపిటల్ సిటీ కట్టారా? 5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ చేయలేకపోయారు ఎందుకు? అన్ని రాజకీయాలని చెప్పి చేస్తారా? ఏది ఎప్పుడు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి అవన్నీ ఉంటాయి కదా. థ్యాంక్ యూ బ్రదర్. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని. 1 million. So please, sarapaka.